2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కీ రోల్ కాబోతోందా? టీడీపీని డిజోన్ చేసుకున్న ఎన్టీఆర్ వైసీపీకి అసెట్ అవుతాడా? వైసీపీ పదే పదే తారక మంత్రం ఎందుకు పఠిస్తోంది? చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా జూనియర్ను పూర్తిగా వదిలేసినట్లేనా? లోకేష్ వర్సెస్ జూనియర్ అన్న సమీకరణాలు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీకి మధ్య ఉన్న సంబంధాన్ని ఎప్పుడూ వేరు చేసి చూడలేం. టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉన్న గత 5 ఏళ్లుగా పార్టీలో జూనియర్ ఎంట్రీ గురించి చాలాసార్లు చర్చ హైలైట్ అవుతూ వచ్చింది. అసలు ఈ పరిణామాలకు కారణాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ ను కూడా టచ్ చేయాలి. తాత వాచకం, తండ్రి నటనా వారసత్వం, బాబాయ్ హీరోయిజం వెరసి జూనియర్ కు ఇండస్ట్రీలో తక్కువ సమయంలో మంచి బేస్ ఏర్పడింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కు అతీతంగా కూడా సోలోగా తనను తాను జూనియర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇదే క్రమంలో మావయ్య చంద్రబాబుతో కూడా సాన్నిహిత్యం కుదిరింది. ఈ కలయికలో భాగంగానే జూనియర్ 2009 ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేశాడు. మహానాడు మొదలు పార్టీ వేదికలపై కూడా జూనియర్ కు అదే స్థాయిలో ప్రయారిటీ దక్కింది. తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్న సమయంలో సమైక్యాంధ్ర పేరుతో హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, దాన్ని స్పీకర్ వెంటనే ఆమోదించడం, ఈ పరిణామాలు చంద్రబాబుకు హరికృష్ణకు మధ్య గ్యాప్ ను పెంచాయి. తర్వాత 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన హరికృష్ణకు ప్రయారిటీ దక్కలేదనే ప్రచారం, కొడాలి నాని లాంటి జూనియర్ సన్నిహితులు టీడీపీ వీడి వైసీపీలో చేరడం లాంటి సమీకరణాలు తెరమీదకొచ్చాయి. హరికృష్ణ మరణం తిరిగి 2 కుటుంబాల్ని కలిపిందనే చర్చ నడిచిన తర్వాత రోజుల్లో కూకట్పల్లి నుంచి పోటీ చేసిన అక్క సుహాసినికి తారక్ మద్దతు తెలపకపోవడం, జూనియర్ మామ నార్నే వైసీపీ జెండా కప్పుకోవడం, ఎమ్మెల్యేగా గెలిచిన జూనియర్ సన్నిహితుడు కొడాలికి మంత్రి పదవి దక్కడం, వంశీ లాంటి వాళ్లు జగన్ కు మద్దతు పలకడం వంటి సంచలనాలు జరిగాయి. ఈ ఎపిసోడ్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీకి గ్యాప్ పెంచిందన్నది వాస్తవం. అసెంబ్లీ వేదికగా కొడాలి, వంశీలిద్దరూ భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్, జూనియర్ టచ్ మీ నాట్ అన్నట్లు స్పందించిన తీరు ఆయనపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని కలిగించాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై తారక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన అభిమానుల్ని సైతం ఆలోచనలో పడేసింది. ఇక తన తాత శత జయంతి ఉత్సవాలకు టీడీపీ పిలిచినా హాజరు కాకపోవడం, ఎన్టీఆర్ నాణం విడుదల కార్యక్రమానికి డుమ్మా కొట్టడం, ఇవన్నీ కూడా పూర్తిగా టీడీపీకి జూనియర్ కు మధ్య పూర్తిగా దూరాన్ని పెంచాయి. మధ్యలో బాలకృష్ణ లాంటి వాళ్లు సీన్లోకి ఎంటర్ చేసిన బుజ్జగింపుల పర్వం కూడా ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ గానే మిగిలింది. తారక్కు చంద్రబాబుకు మధ్య పెరిగిన దూరాన్ని ఎన్నోసార్లు వైసీపీ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. కొడాలి, వంశీ లాంటి వాళ్లు జూనియర్ జపం చేయడం మొదలు ఆయన అభిమాన సంఘాలను తమ వైపు తిప్పుకోవడం లాంటి పరిణామాలు జరుగుతూ వచ్చాయి. లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు జూనియర్ను పక్కన పెట్టారంటూ వైసీపీ ఎన్నోసార్లు టార్గెట్ చేస్తూ వచ్చింది. అయితే లోకేష్ మాత్రం తారక్ వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామంటూ ట్విస్ట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన చుట్టూ ఇంత జరుగుతున్నా జూనియర్ మాత్రం తన కెరియర్ కు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వైసీపీ మాత్రం టీడీపీకి పోటీగా జూనియర్ను ఓన్ చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. అవసరమైతే జూనియర్ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించుకోవాలనేది జగన్ ఆలోచన కూడా. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? తారక్ ఎఫెక్ట్ రేపటి ఎన్నికల మీద ఉంటుందా అనేది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్న.